భారతీయ తత్వశాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందినటువంటి భారతీయుడు అమర్త్య సేన్ గారైతే బంగ్లాదేశ్ గురించి జాలిపడ్డారు. బంగ్లాదేశ్ జమాతే లాంటి మతతత్వవాదుల్ని ప్రోత్సహించినంత వరకు ఆ దేశం ఏం కోల్పోతుందో కూడా ప్రస్తుతానికి తెలియకపోవచ్చు, కానీ భవిష్యత్తులో తీవ్ర నష్టాలైతే ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఆ దేశం లౌకికవాదాన్ని అలాగే శాంతిని ప్రోత్సహించకపోతే పరిస్థితులు తారుమారవుతాయి. ముఖ్యంగా సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. యువత ఉద్యోగాలు లేక నష్టపోతుంది, ఉగ్రవాదం పెరిగిపోతుంది అంటూ పాకిస్తాన్ లాగే మళ్ళీ తయారయ్యే అవకాశాలు ఉంటాయి. బంగ్లాదేశ్ కూడా ఇప్పుడిప్పుడే మంచి అడుగులు వేస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నటువంటి బంగ్లాదేశ్ మళ్ళీ మతతత్వ దేశంగా తయారైతే ఆ దేశాన్ని ఎవరు కాపాడలేరంటూ మన అమర్త్య సేన్ గారు అయితే బంగ్లాదేశ్ మీద జాలి పడుతూ చెప్పారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. శాంతిని నెలకొల్పి శాంతి బహుమతిని అందుకున్నటువంటి మహమ్మద్ యూనస్ అయితే దీనికి ముందడుగు వేసి ఆ విధంగా మార్పులు చేయకపోతే పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుందంటూ ఆయన జోస్యం అయితే చెప్పారు. కానీ వినాలి కదా, బంగ్లాదేశ్ ఆ పరిస్థితుల్లో ఉందా? ఆయన నివురుగప్పిన నిప్పులాగా శాంతి బహుమతి అయితే అందుకున్నాడు, కానీ మహమ్మద్ యూనస్ ఆయనలో శాంతి ఎక్కడ ఉంది? విద్వేషాలు రెచ్చగొట్టైనా సరే లేదా వేర్పాటువాదుల చేతులకి ఎప్పుడో వెళ్ళిపోయాడు మహమ్మద్ యూనస్. వేర్పాటువాదులు ఏది చెప్తే అదే, లేదనుకుంటే ఆయనకు కూడా ఆ ప్రధానమంత్రికి ఏదైతే గతి పట్టిందో గత ప్రధానమంత్రి షేక్ హసీనాకి అదే జరుగుతుంది ఈయనకు కూడా. కాబట్టి ఇప్పుడు ఈయన కూడా వేర్పాటువాదులు ఏం చెప్తే అదే చేస్తాడు తప్ప శాంతి బహుమతి అందుకున్నంత మాత్రాన శాంతి కోసమే తాపత్రయపడే ప్రధానమంత్రిగా అయితే కనిపించడం లేదు. అదే జరిగితే ఇంతకుముందు కొన్ని లక్షల మంది మీద దాడులు జరిగాయి హిందువుల మీద. ఇవి కాకుండా 16,000 మందిని ఊచకోత కోసేశారు హిందువుల్ని, నరకం చూపించారు వాళ్ళకి. అదే ఆయన శాంతి బహుమతి అందుకున్నందుకు ఆయన శాంతి కోసం నిలబడితే అన్నీ జరుగుతాయా? అవేం జరగవు కదా.